కుదించి వడబోసి 47 లక్షల మంది రైతులకే ఇస్తారట. మిగతా 45 లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు. ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు? మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ 6 లో చెప్పినా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు. కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది. అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా సగం మంది రైతులకే ఇస్తారట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తాము అని చెప్పారు. అది కాస్త సాగదీసి 1 సంవత్సరం ఎక్కొట్టి 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమన్నారు? నిరుద్యోగ వృత్తికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. మహాశక్తి నెలకు 1,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 1,80,00,000 మందో లేకపోతే 2 కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు. ఇప్పుడైతే P4 లింక్ పెడుతున్నారు చంద్రబాబు. ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ 6 లో P4 లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు.